డాటర్నే ఫస్ట్ డెబ్యూ తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా డైరెక్ట్ గా. అప్పుడు తీసుకోవాలి కదా, అప్పుడు బండి తోలాలి. ఎప్పుడు వెనకాల కూర్చుంటే ఒకసారి బండి అటు ఇటు వెళ్ళిపోతుంటుంది, వెనక నుంచి కూర్చొని అదేంట్రా బండి ఎలా పోతుంది అనుకోకూడదు. అప్పుడు స్టేరింగ్ తీసుకెళ్ళాలి, స్టేరింగ్ చేతిలో పెట్టుకుని ఎక్కడ కావాలో మనం అక్కడ కావాలి నీట్గా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు స్టడీ చేస్తూ ఉండాలి రూట్ని. నేను యాక్షన్లో కొంచెం పేరుంది, అలాంటి సినిమానే తీస్తాడేమో అనుకున్నప్పుడు అది కాదు, వేరే విధంగా ఆలోచిస్తున్నామని సీతాపయణం అని వస్తే సో అలా మీరే ఫిక్స్ అయిపోయారు ఇలా తీద్దాం పాపతో. అలాగేం లేదు, మంచి కథ తీయాలి, మంచి కంటెంట్ ఉండే సినిమా తీయాలి, ఒక పాజిటివ్ సినిమా తీయాలి, జనానికి నచ్చేలాంటి ఒక సినిమా తీయాలి. అది మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అది మంచి ఒక ప్రజెంటేషన్ లా మంచి సినిమా డైరెక్టర్కి ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి కదా, అదన్నీ అన్నప్పుడు ఒక మంచి కథ వచ్చింది. ఆ కథ అందులో ఫైట్ ఉందా లేకపోతే ఇది ఉందా అది లేదు, కథ బాగుందా, కంటెంట్ బాగుందా, జనానికి నచ్చుతుంది, అది మైండ్లో పెట్టుకుని చేసిందే సీతాపయణం. ఫాదర్ యాక్షన్ కింగ్ మీరు అటు చూడనక్కర్లేదు సార్, మేడం మాట్లాడివ్వండి. మీరు చూస్తే నేను భయపడాలంతే. ఇంతకీ యాక్షన్ కింగ్ మీరా ఆయన? ఆల్వేస్ నాన్నగారు. తర్వాత అది ఎవరికి వచ్చింది, మీకు వచ్చిందా మీ సిస్టర్కి వచ్చిందా? యాక్చువల్లీ యాక్షన్ జిమ్ అవన్నీ అంటే నా చెల్లికి, అది కొంచెం స్పోర్టివ్. నేను మా అమ్మలాగా డాన్స్ అలాంటి, అందుకని ఇలాంటి సినిమా తీసారు మేబీ. బట్ మీరు ఉపేంద్ర గారి అన్న కొడుకు, ఫస్ట్ ఏం చెప్పారు బాబాయ్? బాబాయ్ సార్ ఏం చెప్తారో అది కరెక్ట్ గా చేయండి చెప్పాను. ఓకే, పేషెన్స్ ఉండాలి, హంబల్ గా ఉంటే జనాలు నిన్ను ప్రేమిస్తారు. ఏం పని ఇస్తారో 100% చెయ్యి, 100% డెడికేషన్ ఇచ్చి. ఓకే, మీ బాబాయ్ మూవీస్ గుర్తున్నాయా తెలుగులో మీకు? తెలుసు, ఏ ఉపేంద్ర అని పెద్ద పెద్ద హిట్స్ కదా ఇక్కడ. చిక్కుమూతరం అడిగా ఏ ఉపేంద్రలో ఫస్ట్ ఒక చిన్న బిడ్డ వస్తుంది, అది చిన్న పాపు ఫస్ట్ ఉప్పి ఎంటర్టైనర్స్ అని బ్యానర్ లో నేను అక్కడే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి కదా మీ బాబాయ్ యాక్షన్స్ అంతా. అవునవును, రియలిజం, రియల్ స్టార్ అంటున్నారు కదా ఉపేంద్ర గారు, రియల్ సినిమా చేయాలి. అవును, కానీ తెలుగుకి వచ్చినప్పుడు డెఫినెట్ గా కన్నడ పెద్ద స్టార్ అయినా కానీ తెలుగుకి వచ్చినప్పుడు చాలా వామ్ వెల్కమ్ ఉంటుంది. డెఫినెట్ గా ఇక్కడ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి మీకు టాలెంట్ ఉంటే అది కంటిన్యూ అవుతుంది. ఏం చెప్పారు బాబాయ్ తెలుగు ఆడియన్స్ గురించి, తెలుగు మూవీస్ గురించి, తెలుగు స్టార్స్ గురించి ఎస్పెషల్లీ? చాలా రెస్పెక్ట్ ఉంటుంది సార్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు ఇక్కడ అన్ని సినిమాస్లో. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ వచ్చినప్పుడు టు బి వెరీ వెల్ ప్రిపేర్డ్. సింప్లీగా ఏదో వచ్చే ఏదో యాక్ట్ చేసి ఎక్కువ సినిమా చేసి వెళ్ళాలి కాదు, కంప్లీట్ ప్యాకేజ్ లాగే ఇక్కడ ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ జనాలతో ఇఫ్ దే సీ యువర్ టాలెంట్, దట్స్ ఎనఫ్. యూ జస్ట్ షో యువర్ టాలెంట్. ఓకే, సినిమా చూసినప్పుడు మీకు ఏదైనా నాలో టాలెంట్ కనపడితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే. ఓకే ఓకే.